మే 2026. సో, ఈ స్టాక్ ఇవాళ మనం శ్రీ రిఫ్రిజిరేటర్స్ అనే స్టాక్ చూస్తున్నాం. సో, ఈ స్టాక్ మనం ఆగస్టు మిడ్లో మనం ఇచ్చున్నాం మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో 170 లెవెల్స్ దగ్గర ఇచ్చాం. స్టాక్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి 340 వరకు డబల్ అయింది. సో 320 వరకు వచ్చేసి మళ్ళీ అనేది కరెక్షన్ మోడ్లోకి వచ్చి సేమ్ మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మన లెవెల్స్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇవి మనం గ్రూప్లో ఇచ్చిన లెవెల్స్ 162 to 172 మనం ఇచ్చిన లెవెల్స్. ఈ స్టాక్ చూడండి. సో మళ్ళీ రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 242 దగ్గరికి వచ్చింది. ఇది 10x టార్గెట్ అనమాట. 10x టార్గెట్ అంటే మోర్ దాన్ 2000 వెళ్ళిపోద్ది ఈ స్టాక్ ప్రైస్ అనేది, వెరీ నియర్ బై. సో దీనికి మనం పెట్టుకున్న టార్గెట్ అనేది 2.5 ఇయర్స్. లాస్ట్ అంటే మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పెట్టుకున్నాం. 3 ఇయర్స్లో 6 మంత్స్ అయిపోయింది మనం ఈ స్టాక్ మెన్షన్ చేసి కూడా. సో ఇంకా 2.5 ఇయర్స్ పెండింగ్లో ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1500 సంథింగ్లో ఉంది. సెకండ్ టార్గెట్ 2600. ఫైనల్ టార్గెట్ వచ్చేసి 4000 ప్లస్ మనం పెట్టుకున్నది ఈ టార్గెట్. సో ఈ కంపెనీ ఎస్పెషల్గా చెప్పుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ కంపెనీ వచ్చేసి స్మాల్ క్యాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్విఏసి కూలింగ్ సిస్టమ్స్, ఇవన్నీ డిఫెన్స్కి, రైల్వే సిస్టమ్స్కి, మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి మాత్రమే ఈ స్టాక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే, ఈ కంపెనీ ఇండస్ట్రియల్ చిల్లర్స్ ఒకటి, నెక్స్ట్ హెచ్విఏసి సిస్టమ్స్, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్, నెక్స్ట్ డిఫెన్స్ గ్రేడ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్ యూనిట్స్, కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ కూలింగ్ సిస్టమ్స్ అనమాట. ఇవి నార్మల్ ఏసీస్, రెగ్యులర్ హోమ్ ఏసీస్ కాదు ఇవి. సో ఇవి ఎందుకంటే హెవీ కూలింగ్ సిస్టమ్ యూస్ చేసేది, అంటే సముద్ర మార్గంలో హెవీగా అంత వాటర్లో కూడా కూలింగ్ యూస్ చేసి మరైన్ మీద యూస్ చేస్తారు. ఇవి నావల్ షిప్స్, డిఫెన్స్ వెహికల్స్, రైల్వేకి సెంట్రల్గా ఏసీ యూనిట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఇది యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, నెక్స్ట్ ఫార్మ్ అండ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. బేసిక్గా డిఫెన్స్లో ఈ థీమ్ ఎందుకు మనం చూస్ చేసుకోవాలంటే, రీసెంట్గా మోడీ గవర్నమెంట్ మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో డిఫెన్స్ ఇండైజేషన్స్ చేస్తుంది. సో ఇది మొత్తం కంపెనీకి వచ్చేసి మెరైన్ అప్లికేషన్స్ని నెక్స్ట్ ట్రాకింగ్ చేయటం, డిఫెన్స్ యాన్సిలరీ ప్లే చేయటం, అది మెయిన్ అటెన్షన్ అనమాట ఈ కంపెనీకి. దాని తోడు కంపెనీకి రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఆల్మోస్ట్ 48 lakh crores వచ్చేసి ది డిఫెన్స్కి ఎలకేట్ చేసింది క్యాపాక్స్. సో ఇది ఏమైందంటే, ఈ కంపెనీస్ ఏవేవైతే జనరేట్ చేస్తున్నాయో, మెయిన్ ఏంటంటే హెచ్ఏఎల్ లాంటి ఒక డిఫెన్స్ కంపెనీ ఉంది. డైరెక్ట్ కంపెనీస్ ఎప్పుడు వర్క్ అవ్వు, ఎందుకంటే వాటికి ప్రోడక్ట్ సప్లై చేసే కంపెనీస్, లేకపోతే వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్, ఇట్లా సపోర్టివ్ చేసే కంపెనీసే హెవీగా గ్రోత్ ఉంటాయి ఎప్పుడైనా. సో దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 870 crores ఉంది ప్రజెంట్. వెరీ స్మాల్ కంపెనీ అనమాట. కాకపోతే కస్టమ్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ సిస్టమ్స్ ఒకటి, ఇండస్ట్రియల్ కూలింగ్, ఇవి యాక్చువల్గా దీని కోర్ బిజినెస్. ఈ నావెల్ అప్లికేషన్స్, రాడార్ రూమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోల్ రూమ్స్, నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్లో రన్ అవుతాయి. ఇమీడియట్గా ఇవాళ రేపట్లో క్లోజ్ అయ్యేది అలా ఉండదన్నమాట. సో రీసెంట్గా మనం చూసాం, మన పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు మన దగ్గర డిఫెన్స్ ఉన్నా కానీ ఇంకా కొంచెం తరుగైనట్టు ప్రాబ్లంలో ఉన్నారు. అలాంటిది మన రీసెంట్గా ఇంకొకటి మనం రష్యా దగ్గర నుంచి S-40, S-337 ఇవి మన ఫైటర్ జెట్స్ ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. వీటన్నిటిలో యూస్ చేసేది హెచ్విఏసి సిస్టమ్ అనేది ఇండియాలో చాలా రేర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇది ఒక కంపెనీ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇండియన్ రైల్వేకి రీసెంట్గా వచ్చేసి ఒక 32,000 crores వచ్చేసి దీనికి పెట్టారు. ఎందుకు పెట్టారంటే, కోచెస్ ఇంక్రీజ్ చేయడానికి, కంట్రోల్ రూమ్స్ ఇంక్రీజ్ చేయడానికి, స్పెషలైజ్డ్ రిఫ్రిజిరేషన్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో దాంట్లో ఈ కంపెనీకి అనేది మళ్ళీ గ్రోత్ అనేది ఈజీగా ఉంది. సో ఈ కంపెనీ ఆర్డర్ బుక్, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్స్, ప్రమోటర్ హోల్డింగ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కంపెనీకి రెవెన్యూ గ్రోత్ వచ్చేసి, నెక్స్ట్ ఎబిడిఐ డేటా కానీ, ప్యాట్ గ్రోత్ కానీ, డెబిటర్ డేస్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, అండ్ దీనికి ఉన్న ఆన్గోయింగ్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ కానీ, సో ఓవరాల్గా వెరీ పాజిటివ్లో ఉంది. సో ఎందుకంటే ఇట్లాంటి కంపెనీస్ చాలా అరుదుగా దొరుకుతాయి అనమాట. సో ఇటు దొరికినప్పుడు కంపెనీని కంప్లీట్గా హోల్డ్ చేసి పెట్టుకోగలగాలి మనం పోర్ట్ఫోలియోలో. సో దీనికి ఉన్న మెయిన్ కోర్ పాజిటివ్ ఏంటంటే, నిచ్ ఇంజనీరింగ్ బిజినెస్ ఒకటి, డిఫెన్స్ ఎక్స్పోజర్ ఒకటి, స్మాల్ క్యాప్ గ్రోత్ పొటెన్షియల్ ఒకటి,
అంటే మనం పైన చెప్పుకున్నవన్నీ రెవెన్యూ గ్రోత్ కానీ, ఎబిడేటా కానీ ఇట్లాంటివన్నీ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ థీము కస్టమ్ ప్రొడక్ట్స్. ఇవి బేసిక్‌గా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అందుకే ఈ స్టాక్‌ని మనం షేర్ చేసాం. మీరు ఒకసారి ఈ స్టాక్‌ని చూడండి, లెవెల్స్ అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, మన టార్గెట్స్ ఏంటంటే క్లియర్ కట్‌గా పెట్టుకోండి. ఆల్రెడీ మన గ్రూప్‌లో మెన్షన్ చేస్తున్నాం టార్గెట్స్‌ని. ఏ స్టాక్ కూడా ఇమ్మీడియట్‌గా పెరగదండి. కొంచెం టైం తీసుకుంటుంది. కానీ వెరీ గుడ్ అట్రాక్టివ్ లెవెల్స్‌లో ఉంది కాబట్టి మనం ఈ స్టాక్‌ని కంప్లీట్‌గా నెక్స్ట్ ఎంటార్ టెక్ కంపెనీ. సో అది కూడా ఇలాగే చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఈ కంపెనీని చూద్దాం.